హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. స్పెసిఫికల్లీ ఈ రోజు మార్కెట్స్ లో మనకి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వరకు గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. అండ్ ఈ గ్యాప్ అప్ రావడానికి మేజర్ రీజన్స్ నిన్న వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం. బట్ ఒకసారి రీకాల్ చేస్తాం. మేజర్ రీజన్ వచ్చేసరికి ఇండియా యూఎస్ కి సంబంధించిన ట్రేడ్ నెగోషియేషన్స్. ప్రీవియస్ గా యూఎస్ మన ఇండియన్ కంట్రీ మీద ఇంపోర్ట్ చార్జెస్ ఆల్మోస్ట్ 50% విధించింది. బట్ ఇప్పుడు రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ నెగోషియేషన్స్ జరగడం వల్ల ఈ 50% ట్యాక్స్ ని 15 to 16% కి తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు H1B వీసా రిలేటెడ్ గా ఒక క్లారిటీ వచ్చింది. అండ్ యుఎస్ చైనా మధ్య ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతుందో దాని వల్ల కూడా ఇండియన్ మార్కెట్స్ కి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ లో ఏ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల అయితే మార్కెట్స్ లో ఫాల్ వచ్చిందో ఆ జియో పొలిటికల్ ఇష్యూస్ కొంచెం సెటిల్ అవడం వల్ల, కూల్ ఆఫ్ అవడం వల్ల ఈ రోజు మన మార్కెట్స్ లో స్ట్రాంగ్ గ్యాప్ అప్ వచ్చింది. కానీ మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు మార్కెట్స్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళి ఎండింగ్ లో బిగ్ కరెక్షన్ వచ్చింది. అంటే 200 పాయింట్స్ ఏదైతే గ్యాప్ అప్ వచ్చిందో ఆ గ్యాప్ కంప్లీట్ గా ఫిల్అప్ అయిపోయింది. కాకపోతే ఫిల్అప్ అవుతున్న ప్రాసెస్ లో మార్కెట్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అయితే విట్నెస్ చేస్తాం. మార్కెట్స్ గ్యాప్ అప్ అవడానికి రీజన్ ఏంటో మీకు అర్థమైంది. కానీ ఎందుకని కరెక్షన్ వచ్చింది అనేది ఇప్పుడు మాట్లాడుకుని తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. అండ్ ఈ రోజు లాస్ట్ 2 అవర్స్ లో ఏదైతే సెల్ ఆఫ్ వచ్చిందో ఈ సెల్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో కూడా మనం సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ యుఎస్ ఫీచర్స్ లో కూడా ఇప్పుడు సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుంది. దీనికి మేజర్ రీజన్ అగైన్ ట్రంప్. సో ట్రంప్ రీసెంట్ గా రష్యాకి సంబంధించిన 2 ఆయిల్ కంపెనీస్ మీద సాంక్షన్స్ విధించారు. సో ఆ 2 కంపెనీస్ నేమ్ వచ్చేసరికి రోస్నెఫ్ట్ అండ్ లుకాయిల్. ఈ 2 కంట్రీస్ మీద యుఎస్ ప్రెసిడెంట్ సాంక్షన్స్ విధించారు. జనరల్ గా ఇవి రష్యాకి సంబంధించిన కంపెనీస్. ఇక్కడ కామన్ గా మీకు డౌట్ రావచ్చు, రష్యాకి సంబంధించిన కంపెనీస్ మీద యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ సాంక్షన్స్ ఎలా విధించగలరు? అతనికి ఎలాంటి రైట్ ఉంటుంది? లాజికల్ గా మాట్లాడితే ట్రంప్ కి రష్యన్ కంపెనీస్ మీద డైరెక్ట్ గా సాంక్షన్స్ విధించే పవర్స్ ఉండవు. కానీ ఇండైరెక్ట్ గా అతను కంట్రోల్ చేయగలరు. సో ఇక్కడ బేసిక్ లాజిక్ ఏంటంటే ఈ 2 కంట్రీస్ ఎంటైర్ వరల్డ్ లో ఆల్మోస్ట్ 6 నుంచి 8% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని సప్లై చేస్తుంది. ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ లో మన క్రూడ్ ఆయిల్ ని బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ట్రాన్సాక్షన్ ఏ కరెన్సీలో జరుగుతుంది? డాలర్ లోనే. అండ్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేయాల్సింది కూడా త్రూ యుఎస్ బ్యాంక్స్ ద్వారానే. సో త్రూ యుఎస్ బ్యాంక్స్ ద్వారా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ని స్టాప్ చేయించగలరు. అలా ఈ 2 కంట్రీస్ సంబంధించిన సప్లై ని ఇండైరెక్ట్ గా ట్రంప్ స్టాప్ చేయగలరు. సో ఇప్పుడు ఈ 2 కంట్రీస్ మీద సాంక్షన్స్ విధించడం వల్ల ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో ఒక కరెక్షన్ ఫాలో అయింది. అంటే ఇక్కడ మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఎంటైర్ వరల్డ్ లో ఈ 2 కంపెనీస్ జస్ట్ 6 to 8% మాత్రమే సప్లై చేస్తే ఇంత తక్కువ సప్లై ఆపటం వల్ల వరల్డ్ మార్కెట్స్ లో ఫాల్ ఎందుకు వస్తుంది? సో దీనికి రీజన్ వచ్చేసరికి ఎంటైర్ వరల్డ్ లో ఓన్లీ రష్యన్ కంట్రీ మాత్రమే క్రూడ్ ఆయిల్ ని డిస్కౌంటెడ్ ప్రైస్ లో ప్రొవైడ్ చేస్తుంది. అందులో కూడా ఈ 2 కంపెనీస్ మాత్రమే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ ని స్టాప్ చేయడం వల్ల ఆబ్వియస్లీ పీపుల్ కున్న ఆప్షన్ ఏంటి? అదర్ సప్లయర్స్ ఆర్ అదర్ కంట్రీస్ దగ్గర క్రూడ్ ఆయిల్ ని పర్చేస్ చేసుకోవాలి. కాబట్టి అదర్ కంట్రీస్ ఆర్ అదర్ సప్లయర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే హయ్యర్ ప్రైస్ లో క్రూడ్ ఆయిల్ ని సెల్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఎవరు క్రూడ్ ఆయిల్ ని పర్చేస్ చేసుకోవాలనుకున్నా ఇప్పుడు ఎక్కువ ప్రైస్ లో బై చేసుకోవాలి. అండ్ ఆల్మోస్ట్ 6 to 8% సప్లై స్టాప్ చేయడం వల్ల ఖచ్చితంగా ఎంటైర్ వరల్డ్ సప్లై లో డిమాండ్ పెరిగిపోతుంది. దాని వల్ల క్రూడ్ ఆయిల్ లో ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో దిస్ వాస్ ది మెయిన్ రీజన్ ఫర్ ది ఫాల్. అండ్ అగైన్ ఇంకొక క్వశ్చన్ రావచ్చు, మరి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఇండియన్ మార్కెట్స్ ఎందుకు ఫాలో అవుతున్నాయి? మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. మళ్ళీ కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తే వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇండియాలో యూస్ చేసే క్రూడ్ ఆయిల్ లో ఆల్మోస్ట్ 80 నుంచి 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇలాంటప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతూ ఉంటే మనం ఏదైతే 85% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటామో ఈ ఇంపోర్ట్ చార్జెస్ కూడా పెరుగుతాయి. అండ్ ఇంపోర్ట్ చార్జెస్ పెరిగిందంటే ఆబ్వియస్లీ ఎకనామీ స్ట్రింక్ అవుతుంది కదా. సింపుల్ గా చెప్పాలంటే క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువగా ఏ కంపెనీస్ అయితే డిపెండ్ అవుతున్నాయో ఆ కంపెనీస్ ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ని పర్చేస్ చేయడానికి నథింగ్ బట్ ఈ రా మెటీరియల్ ని పర్చేస్ చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే రా మెటీరియల్ మీద జనరల్ గా పెట్టే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నప్పుడు ఆబ్వియస్లీ దాని ఇంపాక్ట్ ఆ కంపెనీ రిజల్ట్స్ మీద పడుతుంది. సో రిజల్ట్స్ ఖచ్చితంగా నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ గా ప్రాఫిట్ ఆర్ రెవెన్యూ తగ్గే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఆబ్వియస్లీ కంపెనీ రిజల్ట్స్ నెగిటివ్ ఉంటే షేర్ ప్రైస్ తగ్గిపోతుంది. అందుకని ఎప్పుడైనా సరే వరల్డ్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే దానికి ఆపోజిట్ గా స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ లో సెల్ ఆఫ్ అనేది వస్తుంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అండ్ ఈక్విటీ మార్కెట్స్ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఈ 2 కంపెనీస్ మీద సాంక్షన్స్ విధించడం దానివల్ల ఎంటైర్ వరల్డ్ లో ఉన్న క్రూడ్ ఆయిల్ మీద కొంత సప్లై లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓవరాల్ గా డిమాండ్ పెరుగుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి. దానివల్ల స్టాక్ మార్కెట్ పర్టికులర్ గా ఈక్విటీ మార్కెట్ లో కామన్ గా సెల్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంటుంది. పర్టికులర్ గా ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ 85% క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి. అండ్ దీని వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ చూసుకుంటే ఫస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్, ఈ సెక్టార్ కి సంబంధించిన కంపెనీస్ లో సెల్ ఆఫ్ ఎక్కువగా జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఆటోమొబైల్ సెక్టార్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆటోమొబైల్ కూడా ఎక్కువగా క్రూడ్ ఆయిల్ యూస్ చేస్తాం. అండ్ పెయింట్ కంపెనీస్ ఏదైతే ఉంటాయి, ఏషియన్ పెయింట్ ఇలాంటి కంపెనీస్ లో కూడా మేజర్ క్రూడ్ ఆయిల్ రా మెటీరియల్ కాబట్టి వీటిలో కూడా సెల్ ఆఫ్ వస్తుంది. అండ్ మ్యానుఫాక్చరింగ్ లేదా ఇండస్ట్రీ, హై మిషనరీ ఇండస్ట్రీస్ అండ్ మెనీ ఇండస్ట్రీస్ లో కూడా క్రూడ్ ఆయిల్ ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి ఈ సెక్టార్
సెక్టార్ లో ఎక్కువగా మనం సెల్ ఆఫ్ అనేది విట్నెస్ చేస్తాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 2022 లో రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చాలా బిగ్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయాయి. ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఒక బ్యారెల్ వచ్చేసరికి 130, 129, 130 వరకు కూడా వెళ్ళిపోయింది. అప్పుడు మీరు చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్స్ లో బిగ్ సెల్ ఆఫ్ వచ్చాయి. ఇప్పుడు అగైన్ ఈ సాంక్షన్స్ విధించడం వల్ల ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈ రోజు ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు వీడియో షూట్ చేసే టైంకి 5% ఇంక్రీజ్ అయ్యింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంకా ఫర్దర్ గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ షార్ట్ టర్మ్ లో మన ఇండియన్ మార్కెట్స్ మీద ఖచ్చితంగా చూపిస్తుంది. అండ్ లాంగ్ రన్ లో ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో దిస్ వాస్ ది మెయిన్ ప్రైమరీ రీజన్ ఈ రోజు లాస్ట్ 2 అవర్స్ లో మన మార్కెట్స్ లో సెల్ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు ఎంటైర్ దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ టెక్నికల్స్ గా ఈ కరెక్షన్ ఎంత వరకు వస్తే బెటర్ అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. ఒకసారి నిఫ్టీ లెవెల్స్ ని పక్కన పెట్టేసి ఓవరాల్ గా స్ట్రక్చర్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్గెట్ అబౌట్ న్యూస్, జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అంతా పాజిటివ్ నెగిటివ్ అంతా పక్కన పెట్టేసేయండి. ఒక్కసారి టెక్నికల్ గా చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి మార్కెట్ లో కంప్లీట్ గా ఒక కన్సిస్టెంట్ బుల్ ర్యాలీ వచ్చింది. అండ్ ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకున్నా సరే లాస్ట్ 6 days నుంచి మార్కెట్ కన్సిస్టెంట్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే మీకు ఒక బుల్ ర్యాలీ స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం వచ్చిందో దీనికి ఎక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరగలేదు. ఎప్పుడైనా సరే వెదర్ అది అప్ ట్రెండ్ అవ్వచ్చు, డౌన్ ట్రెండ్ అవ్వచ్చు, మీకు ప్రాపర్ హయ్యర్ హైస్ ఆర్ హయ్యర్ లోస్ అప్ ట్రెండ్ లో లేదా డౌన్ ట్రెండ్ అయితే లోవర్ హైస్ ఆర్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అయితేనే అది ఒక హెల్దీ ట్రెండ్. అలా కాకుండా లీనియర్ గా ఇంక్రీజ్ అయినా లీనియర్ గా ఫాల్ అయినా అది హెల్దీ ట్రెండ్ కాదు. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే బుల్ ర్యాలీ వచ్చిందో దీనికి ఖచ్చితంగా ఒక ప్రాఫిట్ బుకింగ్ జరిగితే అప్పుడు ఫర్దర్ గా రాబోతున్న అప్ ట్రెండ్ కి స్ట్రెంత్ ఉంటుంది. లేదంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ లో సెల్ ఆఫ్ అనేది విట్నెస్ చేస్తాం. సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు వచ్చిన ఈ బుల్ ర్యాలీకి సమ్వే క్లోజ్ టు 25,500 వరకు కనుక మనకి ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సెల్ ఆఫ్ జరిగి అక్కడ నుంచి మార్కెట్స్ మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు రాబోతున్న ఫర్దర్ ట్రెండ్ కి స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. సో అందుకని ఇప్పుడు ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ అయిందో అది జరగడం ఒక హెల్దీ సైన్. అండ్ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మార్కెట్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మీకు ఇండియా విక్స్ తగ్గాలి. అలా కనుక జరగపోతే ఈ ఇంక్రీజ్ అవుతున్న మార్కెట్స్ కూడా స్ట్రెంత్ ఉండదు, ఎక్కువ వాలిటిలిటీ ఉంటుంది. ఈ రోజు మీరు అబ్జర్వ్ చేయండి, మనకి గ్యాప్ అప్ జరిగింది. గ్యాప్ అప్ జరిగిన తర్వాత కూడా మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళింది. ఒక 2 to 3 అవర్స్ వరకు, మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్. ఈవెన్ మార్కెట్ గ్యాప్ అప్ జరిగి పాజిటివ్ హై లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పటికీ ఈ రోజు ఇండియా విక్స్ కూడా 5% ఇంక్రీజ్ అయ్యింది. అక్కడే మనం అర్థం చేసుకోవాలి ఈ వచ్చిన బుల్ ర్యాలీకి అంత పొటెన్షియల్ స్ట్రెంత్ ఉండదు. అండ్ ఆబ్వియస్లీ సెల్ ఆఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చాలా బిగ్ లెవెల్ లో స్టార్ట్ అయిపోయింది. సో ఇలాంటి కొన్ని లాజిక్స్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి, వీటిని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండాలి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ ఒకసారి మెన్షన్ చేసుకుందామండి నిఫ్టీలో. సో ఫస్ట్ 1 hour టైం ఫ్రేమ్ లో మనం చూసుకుంటే మార్కెట్ మనకి రీసెంట్ స్వింగ్ ఆర్ ఏదైతే మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి మళ్ళీ బ్యాక్ టు జోన్ వచ్చేసింది. కాబట్టి అండ్ ఆల్మోస్ట్ న్యూస్ కూడా నెగిటివ్ ఉంది. ఓవరాల్ సెంటిమెంట్ ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో కూడా కొంత నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి నా ఫస్ట్ ప్రయారిటీ షార్టింగ్ ఇద్దాం. మనం షార్టింగ్ చేసుకోవాలి, నథింగ్ బట్ డౌన్ ట్రెండ్ లో ఉండాలంటే షార్టింగ్ చేసుకోవాలనుకుంటే ద ఫస్ట్ థింగ్ సెల్ ఆన్ రైస్ ఈ మెథడ్ ఫాలో అవుతాం. లేదంటే బ్రేక్అవుట్స్ ఆన్ సపోర్ట్స్ దగ్గర మనకి బ్రేక్అవుట్స్ జరిగితే మనం షార్టింగ్ పోర్షన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 2 hours నుంచి ఒక లీనియర్ మొమెంటం లో మనకి సెల్ ఆఫ్ వచ్చి అండ్ ఈవెన్ రీసెంట్ స్వింగ్ హై కూడా బ్రేక్ అయింది. కాబట్టి సో రేపు ఒకవేళ షార్టింగ్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి 15 minutes టైం ఫ్రేమ్ వెళ్తాను, కొంచెం డీటెయిల్ గా అర్థమవుతుంది. సో రేపు ఒకవేళ మనం షార్టింగ్ వెళ్ళాలనుకుంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక హై పాయింట్ దగ్గర నుంచి లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్టార్ట్ అయిపోయింది. కాబట్టి సో మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు మన సెల్ ఆన్ రైజ్ అనుకున్నాం కదా, మార్కెట్స్ మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు 25,900 రౌండ్ ఫిగర్. సో ఇక్కడ నుంచి నాకు ఏదైనా రివర్సల్ సిగ్నల్ కనిపిస్తే నేను ఇక్కడ నుంచి షార్టింగ్ ప్లాన్ చేసుకుంటాను. అలా కాకుండా 25,800 ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయినా నేను ఈ సెకండ్ లెవెల్ దగ్గర షార్టింగ్ ప్లాన్ చేసుకుంటాను. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండ్ ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ 2 levels దగ్గర మాత్రమే మనం షార్టింగ్ కి ప్లాన్ చేసుకుందాం. సింపుల్ స్టార్ట్స్. అలా కాకుండా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి లైక్ ఇక్కడే కనుక కన్సాలిడేషన్ జరుగుతున్నట్లయితే ఆ కన్సాలిడేషన్ జరుగుతున్న ఫేజ్ లో కూడా మార్కెట్స్ ని అవాయిడ్ చేసి వన్స్ ఆ కన్సాలిడేషన్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే షార్టింగ్ వెళ్దాం. ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయితే అవాయిడ్ చేసుకుని మేజర్ రెసిస్టెన్స్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి రివర్స్ అవుతున్నప్పుడు మాత్రం షార్ట్ చేసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ప్రయారిటీ సెల్లింగ్ కి మాత్రమే ఇవ్వండి. అది కూడా ఐదర్ రెసిస్టెన్స్ నుంచి రివర్స్ అయితే సెల్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదా ఫ్రెష్ గా సపోర్ట్స్ బ్రేక్ అయితే సెల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ రేపు అప్ ట్రెండ్ లోకి వెళ్తున్నట్లయితే రేపు మార్కెట్స్ ని అవాయిడ్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది అండ్ దాంతో పాటు రేపు మనకి వీకెండ్. సో జనరల్ గా వీకెండ్స్ పీపుల్ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోరు, రిస్క్ ఎక్కువ క్యారీ చేయరు. అండ్ వీటితో పాటు మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు రాబోతున్న ఎక్స్పైరీ మంత్లీ ఎక్స్పైరీ. సో మంత్లీ ఎక్స్పైరీలో ఇంకా వాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటే మార్కెట్ లో ఇప్పుడు ఏదైతే సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయిందో ఆ సెంటిమెంట్ ని ఫాలో అవటమే రైట్ థింగ్. సెంటిమెంట్ కి అగేన్స్ట్ గా వెళ్ళి ట్రేడ్ తీసుకుని రిస్క్ చేయదు అండ్ రేపు ఏ పొజిషన్స్ తీసుకున్నా ఓవర్ నైట్ లోనే క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడే మీకు అర్థమైపోతుంది కదా, 1 day గ్యాప్ అప్, మళ్ళీ కరెక్షన్, మళ్ళీ మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ రివర్స్ కూడా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు ఓవర్ నైట్ లో. సో అందుకని ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. సో దిస్ ఈస్ ఓవరాల్ ప్లాన్ ఇన్ నిఫ్టీ అండి. సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బట్ ఒకసారి లెవెల్ సెట్ చేసుకుందాం. సో సెన్సెక్స్ లో మనం ఒకవేళ షార్టింగ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ
ఉన్న మేజర్ ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై అండ్ సైకలాజికల్ లెవెల్ 84,500 ఆర్ 600. సో ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ ఎక్స్టెండెడ్ వరకు ఇది ఆల్మోస్ట్ 84,500 ఆర్ 600 దగ్గర ఏదైతే జోన్ ఉందో ఆ జోన్ ని మనం ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ నుంచి మనకి ఏదైనా రివర్సల్ సైన్ వచ్చినా మనం షార్టింగ్ తీసుకుందాం, లేదనుకుంటే ఫ్రెష్ గా 84,000 డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం షార్టింగ్ వెళ్ళిపోదాం. అలాగే కాకుండా మార్కెట్ ఇన్ బిట్వీన్ సైడ్ వేస్ లో ఉందనుకుంటే కంప్లీట్ గా అవాయిడ్ చేసుకోవాలి. సో సెన్సెక్స్ కంటే నిఫ్టీ కొంచెం కంఫర్టబుల్ అండి, ఎందుకంటే నిఫ్టీ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఒకటి బ్రేక్ చేస్తుంది, వేరే సెన్సెక్స్ లో 84,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇది ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఇది బ్రేక్ అయినాక ఫ్రెష్ గా డౌన్ సైడ్ ఆర్ షార్ట్ పొజిషన్స్ తీసుకుంటే దట్ విల్ బి బెటర్ చాయిస్. అండ్ బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆల్మోస్ట్ అది ఒక ఇంపార్టెంట్ సైకలాజికల్ లెవెల్ అండి, సమ్వే క్లోజ్ టు 58,000. సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. సో రేపు ఒకవేళ మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ జరిగితే ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మనం షార్ట్ చేసుకుందాం, ఆర్ఎస్ 57,600 ఆర్ 500 ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు ఇక్కడ షార్ట్ చేసుకుందాం. ఫస్ట్ లొకేషన్ అండ్ సెకండ్ లొకేషన్ సేమ్ నిఫ్టీ లాగే సేమ్ స్ట్రక్చర్ ఆర్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన డౌన్ ట్రెండ్ ని మనం ఫాలో అవుదాం. సో దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుందాం. అండ్ రేపు ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ లోకి వెళ్తే బై ఛాన్స్ అప్ సైడ్ లోకి వెళ్తున్నప్పుడు స్ట్రాంగ్ రీజన్ ఒకటి కనిపించాలి, అండ్ దాంతో పాటు అప్ సైడ్ వెళ్తున్నప్పుడు జస్ట్ ప్రైస్ బ్లైండ్ గా పైకి వెళ్తే కాదు, ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు దాంతో పాటు మీకు స్ట్రాంగ్ అప్ సైడ్ వాల్యూమ్స్ కూడా కనిపిస్తేనే మీరు లాంగ్ పొజిషన్ వెళ్ళాలి. అంతేగాని ప్రైస్ పెరుగుతుంది వాల్యూమ్స్ ఫ్లాట్ గా ఉన్నాయి లేదా వాల్యూమ్స్ తగ్గుతున్నట్టు కనిపించినా మీరు ఖచ్చితంగా ఈ అప్వర్డ్ డైరెక్షన్ లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవద్దు. సో ట్రెండ్ కి అగేన్స్ట్ గా వెళ్తున్నప్పుడు మీకు స్ట్రాంగ్ బయింగ్ వాల్యూమ్స్ కనిపించాలి, అది కనిపించినప్పుడు వస్తున్న అప్వర్డ్ మొమెంటం ట్రాప్ అవ్వచ్చు, రైట్? సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ లో ఫాల్ రావడానికి క్రూడ్ ఆయిల్ అనేది మేజర్ రీజన్. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నంత వరకు మన ఇండియన్ మార్కెట్స్ లో సెల్ ఆఫ్ రావడం చాలా సహజం. సో దాన్ని కన్సిడర్ చేసుకుని ఈ రోజు లాస్ట్ 2 అవర్స్ ఏదైతే సెల్ ఆఫ్ వచ్చిందో దానికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ రేపు షార్టింగ్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో దట్స్ మై ప్లాన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది అనుకుంటున్నాను అండ్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు అర్థమై ఉంటే అండ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.